నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఈ పెళ్లి జరిపించడానికి మీ తోడ్పాటు అందించారు. చాలా థ్యాంక్స్ అంకుల్. అమ్మా అక్షర, ఈ అంకుల్ ఈ ఒక్కరోజు ఇక్కడే ఉంటారు. నువ్విక్కడికొచ్చి అస్సలు డిస్టర్బ్ చేయకూడదే. అలాగే అమ్మా. నేనిప్పుడు అనుక్షణం మీ ఇద్దరి సంతోషం గురించే తప్ప ఇంకేది ఆలోచించే పరిస్థితుల్లో లేను. చూడు చక్రధర్, నేను బేవర్స్ సంఘానికి అధ్యక్షుణ్ణి. నువ్వు నాకు కొత్తగా చెప్పాలా? ఇప్పుడే కదా దాని మెళ్ళో తాళి కట్టింది. ముందు ముందు నా వల్ల ఆ అమృతకి నరకం కనిపిస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. అమర్, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా మనిషివన్న విషయం అమృతకు తెలియకూడదు. జాగ్రత్త. చక్రధర్, మేము డబ్బు కోసం పచ్చగడ్డి ఎండిగడ్డి అని తేడా లేకుండా ఏ పనికిమాలిన గడ్డి అయినా తినేవాళ్ళం. అలాంటిది రాక రాక ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వస్తే అవకాశాన్ని చెడగొట్టుకుంటావా? ఈ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండి చక్రధర్. ఈ అమర్ చక్రధర్ మనిషి అని ఆ అమృతకి అస్సలు అనుమానం రాదు. ఇదిగా అమరు, ఎంతసేపు మాట్లాడతాదా మీ ఫ్రెండ్తో? ఒకసారి పోనీ, నేను మాట్లాడతాను. ఇదిగో అబ్బాయా, నువ్వు పెళ్లికి రాకపోయినందుకు నాకేం బాధలేదు. ఎప్పుడైనా ఈ ఊరొస్తే ఒకసారి కలిసి వెళ్ళు. ఉంటానే. అమృత వచ్చినట్టుంది రేఖ. చక్రధర్, 4 రోజులు నువ్వు అమర్కు ఫోన్ చేయకు. లేదంటే మన ప్లాన్ అంతా కుప్ప కూలిపోతుంది. ఏమాత్రం డౌట్ వచ్చినా ఆ అమృత వాళ్ళని పసిగట్టేస్తుంది. రెండోదినా, అమర్, లక్ష్మి ఇక నుంచి నీ కూతురు. నాకు మా నాన్నకి మధ్య ఏర్పడ్డ బంధం కంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువ బంధం ఏర్పడాలి. లక్ష్మిని ఈ రోజు నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వే చూసుకోవాలి అమర్. వదినా, నేను మీ చెల్లెల మెళ్ళలో తాళి కట్టినప్పుడే పాపకు నేను తండ్రిని అయిపోయాను. మీరు ప్రశాంతంగా ఉండండి వదినా. నందిని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, సరేనా?
సమర్, నా చెల్లెలి జీవితానికి కొత్త ఆశలు కల్పించావు. అదేంది అమృత, నేనెవర్నే? మీ అత్తను కదా. మా అన్న కుటుంబం అంటే నాకు బాధ్యత ఉండదా, ఆప్యాయత ఉండదా? ఇక నుండి నందిని గురించి ఆలోచించడం మర్చిపో. ఒరే అమరు, ఈ ఆలసంది నువ్వు నీ పెండ్లాం గురించి ఆలోచించాలి. అర్థమైందా? అర్థమైంది. పెద్దమ్మ, చందమామ పైన ఉన్న చెట్టు కింద ఎవరు కూర్చొని ఉన్నారు? ఆవిడ పేదరాస్ పెద్దమ్మ. పేదరాజు పెద్దమ్మ అంటే ఏం చేస్తుంటుంది ఆవిడ? మ్మ్. ఆవిడ కథలు చెప్తూ ఉంటుంది. మరి పేదరాజు పెద్దమ్మ గొప్పదా, అమృత పెద్దమ్మ గొప్పదా? నువ్వు కూతురువా, క్వశ్చన్ బ్యాంక్వా? బుర్ర నిండా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే? ప్లీజ్ పెద్దమ్మ, చెప్పు పెద్దమ్మ. ఎవరు గొప్ప చెప్పు పెద్దమ్మ. నీ అమృత పెద్దమ్మ అంటే నీ ఒక్కదానికే గొప్ప, కాని పేదరాశి పెద్దమ్మ అంటే అందరికీ గొప్ప. సరేనా? సరే. పేదరాజు పెద్దమ్మ కూడా నీలాగే కథలు చెప్తుంది కదా? అవును, నాలాగే బోలెడని కథలు చెప్తుంది. పెద్దమ్మ పెద్దమ్మ, నాకు ఎవ్వరికీ తెలియంది పెద్ద కథ చెప్పవా? ఇప్పుడా? నాకు నిద్ర వస్తుంది లక్ష్మి, రేపు చెప్తాను. లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి. చెప్పు పెద్దమ్మ, ప్లీజ్. సరే, నీకేం కథ చెప్పాలి? పెద్ద కథ చెప్పు. పెద్ద కథ అంటే ఏంటి? ఇదిగో మా అమ్మ, నువ్వు చాలా కష్టాలు పడ్డావని చెప్పింది. నీ కథ లాంటిది మంచి కథ చెప్పు పెద్దమ్మ. నా కథ ఎప్పటికీ మంచి కథ కాదమ్మా. నా జీవితం అంతా ఉళ్ళబాటే. ప్లీజ్ పెద్దమ్మ. సరే, నా కథ లాంటిదే చెప్తాను. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఇద్దరు కూతుళ్ళు. రాజుకు 7 కొడుకులు కదా ఉండాల్సింది. కొత్త కథ నా పెద్దమ్మ. పాత కథే తల్లి. సరే చెప్పు పెద్దమ్మ. ఆ రాజుకి పెద్ద కూతురంటే ప్రాణం. కానీ ఆ పెద్ద కూతురికి వాళ్ళ నాన్నతో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్ అంటే కూడా ప్రాణం. పెద్దమ్మ, ఈ కథలో రాక్షసుడు లేడా? ఉన్నారు తల్లి. ప్రతి కథలో ఒక రాక్షసుడున్నట్టే నా కథలో అదే ఈ కథలో కూడా ఒక రాక్షసుడున్నాడు. పెద్దమ్మ, రాక్షసుడు అంటే 10 తలలుంటాయి.
లేదు తల్లి. ఈ రాక్షసుడికి 10 తలకాయలు లేవు కానీ 10 రూపాలున్నాయి. అమ్మో, అంటే ఏం చేస్తాడు పెద్దమ్మ? 2 ఫ్రెండ్స్ అని చెప్పానే, అందులో ఒక ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని ఆ రాజు కూతుర్ని పగబట్టాడు లక్ష్మి. అమ్మో, అలా ఆ రాజు కూతురి జీవితంలోకి ఎంతో మంది రాక్షసులు వస్తూనే ఉన్నారు. ప్రతివాడు తనని ఏదో ఒక విధంగా చంపడానికి వచ్చినవాడే. అయ్యో, మరెందుకు పెద్దమ్మ చంపాలనుకున్నారు వాళ్ళు? అదే అమ్మాయి జాతకం తల్లి. తన జీవితం అంతా ముళ్ళబాటే. మరైతే ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండదా? ఉంటుంది. ఆవిడ చెల్లెలు తన ఫ్రెండ్స్ సంతోషంగా ఉంటే తను తప్పకుండా సంతోషంగా ఉంటుంది. ఏంటో పెద్దమ్మ కథ నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరైతే ఆవిడ చెల్లెలు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? సంతోషంగా ఉండాలనే ఎదురు చూస్తూ ఉన్నాను. ఒరే, నీకేమైనా బుద్ధుండదా? ఓ పక్కన నీ శోభనం పెట్టుకుని ఏంద్రా నువ్వు చేసేది? అమ్మా, ప్రతిదానికి కంగారు పడిపోకు. సిగరెట్ కూడా సీరియస్ అయిపోతే ఎలా? ఒరే తలతిక్కోడా, ఇన్నాళ్ళ ఆ ఊరి ఊరి తిరిగి అడ్డమైన బతుకు బతికాం. ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనేవరా? మంచో చెడో నువ్వు ఆ నందిని పెళ్ళాడినావు కదా, దాన్ని అడ్డు పెట్టుకుని ఆ చక్రదారు రేఖ చెప్పినట్టు చేస్తే డబ్బుకు డబ్బు వస్తుందిరా. మనం డబ్బు సంపాదించడానికి ఇది తప్ప ఇంకేం పని చేయలేం. ఎప్పుడో మా అన్న నన్ను ఇంటి నుండి బయటకు గెంటేసినాడు. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏలాడినా ప్రయోజనం లేదురా. నువ్వు మాత్రం ఆ నందినితో శోభనం జరిగే వరకు మనం ఎదవలమనే విషయం బయటకు రాని ఒకరా. అబ్బా, అలాగేనమ్మా, నసపెట్టుకు. లోపల నందిని వెయిట్ చేస్తుంది, నేను వెళ్తాను. ఒరే, నోట్లో చాక్లెట్ వేసుకుని వెళ్ళు. సిగరెట్ వాసన వచ్చిందంటే మొదటికే మోసం వస్తుందిరా. అబ్బా, అలాగేనమ్మా, ఇదిగో జేబులోనే ఉంది. అయ్యో, కూర్చో నందిని. అబ్బా, ఈ టైంలో నేను నీ కాళ్ళు పట్టుకుంటే పనవుతుంది కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటే? నందిని, ఇలా నువ్వు కాళ్ళు పట్టుకోవడం వేలు పట్టుకోవడం మాని నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మీరు నా భర్త అండి. అయితే నాకేమైనా అదనంగా కొమ్ములున్నాయా? నేను నీ భర్తనైతే నువ్వు నా భార్యవి. భార్యాభర్తలిద్దరూ సమానమే. ఇదిగో, ఇలాంటి టైంలో ఎక్కువ డిస్కషన్ పెట్టకూడదు. నాకు నిద్ర వస్తుంది. లైట్ ఆఫ్ చేద్దామా? ఇప్పుడు నువ్వు నా ట్రాక్లోకి వచ్చావు.
అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అర్జెంటుగా వెళ్ళి ఓ పెగ్గేసుకొని రావాలి. ఈ టైంలో అమర్ బయటికి వెళ్తున్నాడు. ఎక్కడికై ఉంటుంది? అమ్మాయి ముద్దు ఇవ్వండి, ఈ తెల్లవారనివ్వనంటే అబ్బాయిని ముద్దు చెల్లించితే అమ్మమ్మ గొడవలే. ముద్దిమ్మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా. ముద్దిమ్మంటే బుగ్గ అగ్గిని వస్తే ఆగేది. రేఖక, నీకు నన్ను చూసిన చిరాకే, శ్రీదేవిని చూసిన చిరాకేనా? అరే, ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వా? ఎహే, అర్ధరాత్రి నువ్వు నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఏంటి మిడ్ నైట్ మసాలాలు? ఇన్నాళ్ళు నీకు వేపకాయంత వెర్రి ఉందనుకున్నాను గాని అది పుచ్చకాయంత ఉందని ఇవ్వాలే తెలిసింది. చూడు, మా ఎదవలు కూడా నిద్రను ఆపుకోలేక ఆవులిస్తున్నారు. మమ్మల్ని విసిగించింది చాలు, వెళ్ళి పడుకో. రేఖ, ఈరోజు ఆ నందినికి ఆ అమర్కి ఫస్ట్ నైట్, మర్చిపోయావా? నీ పైత్యం తగలయ్యా. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు వాడెవడో ఫస్ట్ నైట్ జరుపుకుంటే మా అందరికి నిద్ర లేకుండా చేస్తావా? ఇదిగో చక్రధర్, నీకు రోజు రోజుకి పైత్యం బాగా ముదిరిపోతుంది. అక్కడ దాని శోభనమైతే ఇక్కడ నువ్వు తైతక్కలాడితే ఏమొస్తుంది? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి పడుకో. బయటకు వెళితే నీకోసం పోలీసులు తిరుగుతున్నారు. నువ్వు డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకు. రేయ్, వెళ్ళి పడుకోండి, చాలా ఆలస్యమైంది. రేఖక్క,
ఇప్పుడు అర్థమైందా నేనెందుకు అర్ధరాత్రి నిద్రపోకుండా మేల్కొని ఉన్నాను? చూడు మా నాన్నగారు వచ్చేశాడు. రే ముందు వెళ్ళి ఆ డోర్కి గొళ్ళెం పెట్టి చావండి. సడన్ గా పోలీసులు వస్తే ఈ చక్రధర్ గాడు అడ్డంగా దొరికిపోతాడు. రేఖక కాంపౌండ్లోకి పోలీసులు ఎలా అడుగు పెడతారక్కా? చక్రధర్ బాయ్, ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది. కంపెనీ కోసం వచ్చాను. ఓ పెగ్గేద్దామా? అమర్, పెగ్గు సంగతి తర్వాత. ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు. రే 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 చక్రధర్, అసలు నీకు బుద్ధుందా? ఫస్ట్ నైట్ చేసుకుని వచ్చిన వాడిని పట్టుకుని ఏం జరిగిందో చెప్పు అని అడుగుతున్నావు. ఏహే, నా గోల్ అది కాదు. నువ్వు గమ్మును రేఖక. అమర్, ఏంటి పండాకాయ? చక్రధర్ బాయ్, నా ఒంటి మీద ఫస్ట్ నైట్ బట్టలు పైగా నలిగిపోయున్నాయి. ఇంకా నీకు మ్యాటర్ అర్థం కాలేదా? ఈ రాత్రి నా మొదటి రాత్రి. ఆ అమృత మనశ్శాంతికి చివరి రాత్రి. ఇక నుంచి దానికి దినదిన గండమే. అమర్, నేనేమైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించు. అంతేగాని నా చెల్లెలకి మాత్రం అన్యాయం చేయొద్దు. ఇంతవరకు నిన్ను చూసి విలన్లు పరిగెత్తడం మాత్రమే చూశారు జనాలు. ఇప్పుడు ఈ అమర్ అనే విలన్ను చూసి అమృత పరిగెత్తడం చూస్తారు. ఇంతకాలం రారాజులా వెలిగిన నువ్వు, నీ హవా స్టెప్ బై స్టెప్ దిగజారిపోతుంది. మెంటల్గా ప్రిపేర్ అయ్యుండ అమృత.